ఓకే. మనం ఎక్కడున్నాం? ప్రాబ్లమ్ అనాలిసిస్ చేయడంలో భాగంగా ప్రాబ్లమ్‌కి ఉన్నటువంటి ఒక 5 ఫీచర్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఆ 5 ఫీచర్స్ అనేవి చాలా కీలకమైనవి. సో, వాటిని ఒక్కసారి మనం అనాలిసిస్ రూపంలో ముందుకు తీసుకువెళ్దాం. అందులో మొట్టమొదటిది ఓడిపోతామేమో అనే భయం. అదెలా ఉంటుంది? అసలు ఓటమి అంటే ఏమిటి? నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావు. ఆ పని చేయడం ద్వారా నువ్వు పెడుతున్న ప్రయత్నానికి ఫలితం ఆశించే కదా! ఆ ఫలితం అందడం ఒక్కడే ఇక్కడ నీ ఉద్దేశం. అదే గెలుపు. అంటే నువ్వు వెళుతున్న గమ్యానికి గెలుపు అనే ఒక దారి వేసుకొని మొదలుపెట్టావు. అదే నీకు ఇప్పటికీ తెలిసిన విషయం. అంతే కదా! సో, నిజమే. మరి ఆ దారిలో నీకు ఏదైనా అవరోధం ఎదురైతే, ఏదో ఒక అడ్డొచ్చింది, ఏదో ఒక హార్డిల్ వచ్చింది, మధ్యలో ఆకలేస్తే, దాహం వేస్తే, చీకటి కమ్మి దారి కనిపించకపోతే, ఊహించని ప్రమాదం వస్తే ఏం చేస్తావు? అలాగే గుడ్డిగా గెలుపే కదా నా గమ్యం అంటూ సాగిపోతావా? లేక అలాంటి స్థితిలో కాసేపైనా ఆగడానికి ప్రయత్నం చేస్తావా చెప్పు? సో, వివేకవంతుడు ఎప్పుడు కూడా రెండోదే చేస్తాడు కదా! సో, మనం వివేకవంతులమే కదా! ఇదంతా ఆలోచిస్తున్నాం, ఒక ప్రాబ్లమ్‌ని అనాలిసిస్ చేస్తున్నామంటే మనం వివేకవంతులమే. సో, కాబట్టి అటువంటి దారిలో మనకి ఒక సమస్య ఉండేటువంటి అంశంలో భాగంగా ఏదైనా ఒక అవరోధం ఎదురైనప్పుడు ఒక్క క్షణమైనా ఆగి మనల్ని మనం రిమైండ్ చేసుకుంటాం. నీ అవసరాల కోసమైనా కొంతసేపు ఇటువంటప్పుడు నీకు నువ్వు కేటాయించుకోవాలి. తప్పదు. నీకు కావాల్సిన శక్తిని సమకూర్చుకున్నాక, లేక నీకు ఎదురైన ఆ అడ్డంకులేవో తొలగించేసుకున్నాను అనుకున్న తర్వాత మళ్ళీ గెలుపు దారిలో ముందుకు కదులుతాం. అంతే కదా! అక్కడితో ఆ పని అయిపోయింది అని మాత్రం ఎప్పుడూ ఆగిపోం. ఏదైనా ఎవరైనా చేసే పని అదే. సో, ప్రత్యక్షంగా చాలా భాగాన్ని ఛేదించి ఆఫ్రికా ఖండాన్ని కనుగొన్న నావికుడు దానికి నిరాశావాదంతో ఉండేటువంటి ఒక పేరు పెట్టి వెనుదిరిగిపోయాడు. అసలు అతను అనుకున్న పని పూర్తి కాలేదని. అతన్ని పంపించిన రాజు మాత్రం ఏమన్నాడు? కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నాడు. ఎస్, ఒక గొప్ప హోప్కి ఇది పునాది వేసింది అంటే ఆ హోపే తర్వాత అనేక పరిశోధనలకి దారితీసి ఎంతో గొప్ప గొప్ప ఫలితాలు ఇచ్చింది. ఇద్దరిలో ఎవరు గొప్ప చెప్పండి? అక్కడే ఉంది. విజయం కోసం నడిచే దారికి, విజయాన్ని సాధించే గమ్యానికి మధ్య ఒక చిన్న తేడా ఉంటుంది. మనం ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఆ తేడా దగ్గరే తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గెలుపు దారి విశాలంగా ఉండాలి. ఎస్, మనం ఎంత పెద్ద దారి గెలుపు కోసం వేసుకుంటే అంత విశాలంగా ఉండాలి. కానీ గెలుపుని సాధించే మార్గం మాత్రం ఖచ్చితంగా నిరంకుశంగా ఉండాలి. మనం గెలుపు కోసం వేసుకున్న దారి చాలా విశాలంగా ఉండాలి. దారి వేసుకోవడం చాలా విశాలంగా వేసుకో. నువ్వు కావాల్సిన సిలబస్ తెచ్చుకో, కావాల్సినంతసేపు కష్టపడు, కావాల్సినంత టైం టేబుల్ పెట్టుకో, ఏమన్నా పెట్టుకో. ముందు ప్లానింగ్ చేసేదంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకో, ఎక్కువ టైం తీసుకో. కానీ ఒక్కసారి ప్రిపరేషన్ మొదలుపెట్టాక, లేదు ఒక్కసారి నువ్వు ఏదన్నా సమస్యని పరిష్కరించేటువంటి రంగంలోకి దిగిపోయాక మాత్రం నీకు నువ్వు ఒక డిక్టేటర్లా మారిపోవాలి. సో, దారి ఎంత విశాలంగా ఉన్నా నువ్వు నడక మొదలుపెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది డిక్టేటర్లా ఒక నిరంకుశంగా నువ్వు ముందుకు వెళ్ళేలాగా ఉండి తీరాల్సిందే. సో, అటువంటి విశాలత్వం మనకు మధ్య మధ్యలో ఎదురయ్యే అడ్డుగోడల్ని ఛేదించడానికి ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సో, అంటే ఇక్కడ ఓటమి కూడా మనతో పాటు మన దారిలో ఒక నేస్తమే. ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాని దారిలో అది వెళ్తూనే ఉంటుంది. మన పక్కకు రానంత వరకు దాని గురించి ఆలోచనే ఉండదు మనకి. కానీ అది ఎప్పుడైతే మన దారికి అడ్డం వచ్చినప్పుడు మాత్రం ఆ సహజమైన లక్షణాన్ని, ఓటమి మనతో పాటు వెళ్ళిపోతున్నంతసేపు మనం పట్టించుకోం. పక్కనోడికి ఎవడో ఓడిపోయాడు, వాడు ఓడిపోయాడు, ఈడు ఓడిపోయాడు అన్నంతసేపు పట్టించుకోం. కానీ ఆ ఓటమి అనేది మన దారిలోకి వచ్చి మనకు అడ్డంగా వచ్చినప్పుడు మాత్రమే మనం భయపడిపోతూ ఉంటాం. కానీ అది అప్పటి వరకు అది కూడా ఒక కామన్గానే మనతో పాటు నడుస్తూ ఉంది అనే విషయాన్ని మనం అప్పటిదాకా మనంతటా మనం మన మనసుకు చెప్పుకోం కావాలనే. సో, కానీ అటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలగాలంటే అది కూడా ఒక సహజమైనటువంటి లక్షణమే అని
దాన్ని పక్కకు తొలగించుకునేలా ప్లాన్ చేయండి. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఓ ముళ్ళకంప అడ్డం పడిపోయింది, అయ్యో ఇక్కడ ముళ్ళకంప అడ్డం పడిపోయింది అని దాన్ని అలా చూసి ఊరుకోరు కదా. దాన్ని చక్కగా తీసి మళ్ళీ చేతికి ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెడతాం. సో ఆ విధంగానే ఓటమి అనేది మనతో పాటు వచ్చేటువంటి ఒక నేస్తంలాగా వస్తున్నప్పుడు, అది ఎప్పుడైనా మనకు అడ్డగా వచ్చినప్పుడు దాన్ని ఒక కామన్ ఫీచర్ కింద ఆలోచిస్తూ పక్కన పెట్టగలగాలి. ఇందులో ఎటువంటి మొహమాటం పడద్దు. అప్పుడే మీలో ఉండే అదనపు భారం బాగా తగ్గిపోయిన ఒక రకమైన ఫీలింగ్ మనకు వస్తుంది. సో అది సమస్య కాదు, మన విజయపు సోపానానికి వేసుకుంటున్న ఒక చిన్న మరమ్మత్తు, చిన్న రిపేర్ చేసుకుంటున్నాం. సో ఈ రిపేర్ ద్వారా ఏమవుతుంది, దీని ద్వారా మీకు సమస్యని ఒక సాధారణ విషయంలా ఆలోచించేటువంటి ఒక అలవాటు మొదలవుతుంది మనలో. సో కాబట్టి ఒక ఓటమి మీలో భయం కాదు, అది కూడా ఒక ఆచారం, లేదు అది కూడా ఒక సాధారణమైన అంశం, అది కూడా నా గెలుపు బాటలో నాతో పాటు నడుస్తున్నటువంటి ఒక నేస్తం అని అనుకుంటూ దాటుకుంటూ మనం వెళ్ళిపోవడం నేర్చుకుంటే ఓడిపోతాము అనే ఒక భయాన్ని నుంచి మనం చిన్నగా పక్కకు తప్పుకుంటూ పోతాం. సో అలా పక్కకు తప్పుకున్నప్పుడు మనం స్టెప్ నెంబర్ 2లోకి వెళ్తాం. సో ఓడిపోతామేమో భయం తప్పించుకుంటాం, కానీ రెండో క్వశ్చన్ మొదలవుద్ది. అదేంటి, గెలుపు దొరకదేమో. ఓకే, భయం పోయింది, కానీ ఒక చిన్న నిరాశ మొదలవుతుంది. ఇంకా ఒక నిరాశ కొంత పార్ట్ మనలో ఉంది. ఆ నిరాశ ఏంటో అన్నది నెక్స్ట్ ఫీచర్లో చూద్దాం.